హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చాలా ఓల్డ్, సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నాకు తెలిసి ఈ ఫర్మెంటెడ్ రైస్ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇదైతే మన గ్రాండ్ పేరెంట్స్ నుండి వస్తుంది. ఇక్కడైతే నేను రాత్రి అన్నం తిన్నాక మిగిలిపోతుంది కదా, ఆ రైస్లోనే కొంచెం పెరుగు, ఇంకా కొన్ని పాలు, కొన్ని వాటర్ అయితే వేసి బాగా మిక్స్ చేసేసాను. ఈ చద్దన్నం తినడం వల్ల మన బాడీలో ఉన్న అన్ని టైప్స్ ఆఫ్ అల్సర్స్ని రిమూవ్ చేస్తుంది. ఈ చద్దన్నంలో మనకి మెయిన్గా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఇంకా ప్రోబయోటిక్ ఉంటాయి. వీటి వల్ల మనకి డైజెస్టివ్ సిస్టము ఇంకా గట్ చాలా హెల్తీగా ఉంటుంది. నేనైతే పాలు పెరుగు యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొన్ని ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. ఇంకా కొంచెం అయితే రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వీటిని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలా మిక్స్ చేసేసుకున్న దాన్ని ఒక నైట్ అంతా పక్కన పెట్టేసేయాలి. మనం ఇలా దీన్ని నైట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ పెరుగులో ఉన్న హెల్తీ బ్యాక్టీరియా అంతా రిలీజ్ అయ్యి ఆ రైస్ని ఫర్మెంటేషన్కి హెల్ప్ చేస్తుంది. ఓవర్ నైట్ పెట్టిన దాన్ని తినడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ని కూడా నార్మలైజ్ చేస్తుంది. అందుకే మన అమ్మమ్మలకి నానమ్మలకి ఎక్కువ బీపీలు షుగర్లు ఉండవు. వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. మనము మార్నింగ్ ఈ చద్దన్నం తినడం వల్ల మన బాడీలో ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. బాడీ కూడా చాలా చల్లగా ఉంటుంది ఆఫ్టర్నూన్ వరకు. నాకు తెలిసిన కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే చెప్పాను. మీకు ఇంకా దీని గురించి డీటెయిల్గా తెలిస్తే కింద కామెంట్ చేసేయండి. అసలు మీలో ఎంతమందికి ఇంకా ఈ ఫర్మెంటెడ్ రైస్ ఆర్ చద్దన్నం గురించి తెలియదు? దీన్ని ఇంకా తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి and subscribe చేసుకోండి. Thanks for watching. Bye bye. Stay tuned for more videos.